హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ మనోజ్. దొంగే దొంగ అన్నట్లుంది వైసీపీ నేతల పరిస్థితి. పోలింగ్ నాడు జరిగిన విధ్వంసాలు ఇప్పుడు బయటకు వస్తుండడంతో వైసీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాచర్లలో పోలింగ్ నాడు విధ్వంసాలు జరిగిన సంగతి అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. ఈవీఎంల ధ్వంసం, టీడీపీ ఏజెంట్ తలపగలటం, వెనుక గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. కానీ ఆ రోజు పోలింగ్ బూతుల్లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్ బయటపడడంతో ఈ విధ్వంసానికి పాల్పడింది వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావడం ఆందోళన కలిగిస్తుంది. అసలు మాచర్లలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయా, లేకపోతే ఎలా జరిగాయో అని ఒక డౌట్ఫుల్ వస్తుంది. ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి కూడా. అక్కడ మాచర్ల మున్సిపాలిటీలో అయితే ఒక్క వార్డు కూడా సక్రమంగా ఎన్నిక జరగలేదు. చివరకు టీడీపీ నేతల వాహనాలపై ఏ తరహాలో దాడులు జరిగాయో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అదే మాదిరిగా ఎన్నికలు జరుగుతాయని ఎమ్మెల్యే పిన్నెలతో పాటు వైసీపీ నేతలు కూడా భావించారు. కానీ అందుకు విరుద్ధంగా అక్కడ జరిగింది. ఎన్నికలకు ముందు భారీగా అధికారులను మార్చారు. దీంతో ఆ వైసీపీ నేతలకు మింగుడు పడని అంశంగా మారిందని చెప్పాలి. అందుకే దాడులకు దిగినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో ఇటీవల ఎన్నికలు జరగగా ఆ ఎన్నికల తర్వాత చెలరేగిన హింస ఇంకా కళ్ళెదుటే కనిపిస్తుంది. పోలీస్ అధికారులు సస్పెండ్, సిట్ నివేదిక, పలువురు అరెస్ట్, ఇంకా కేసు ముగియకుండానే మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల రోజున ఈవీఎంలు ధ్వంసం చేయడం, ప్రశ్నించే మహిళపై దుర్భాషలాడిన వీడియో ఆలస్యంగా వెలుగు చూస్తుంది. దీన్ని ఈసీ కూడా గట్టిగా తీవ్రంగా పరిగణిస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచి ఈ వీడియో ఏపీతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది. ఏపీ సీఈఓకి నోటీసులు కూడా జారీ చేసింది. ఎన్నికల రోజు ఇంత జరిగిన కేసు ఎందుకు నమోదు చేయడం లేదంటే సీరియస్ అయింది ఈసీ. అయితే వీడియోలో ఉన్నది ఎమ్మెల్యేనా, లేదంటే ఎమ్మెల్యేనా అయితే ఇంకేమన్నా కేసు పెట్టలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పటివరకు ఎందుకు కేసు పెట్టలేదు, ఇవన్నిటికీ ప్రశ్నలు చెప్పాలని చెప్పి, ఆన్సర్ చెప్పాలని చెప్పి ప్రశ్నల వర్షం కురిపించింది. ఎమ్మెల్యే ఘటనలో ఉంటే అతన్ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి సాయంత్రం 5 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సిఈసి ఆదేశాలతో ఏపీ డీజీపీ కూడా ఈ విషయం చెప్పారు. సీఈఓ ఆదేశాలతో ఏపీ పోలీసులు రంగంలో దిగారు. పిన్నెల్లి అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్కి పంపించారు. కానీ కేంద్రం సీరియస్ అయిన విషయం తెలిసి పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా సమాచారం. మొబైల్ స్విచ్ ఆఫ్లో కూడా ఉండటంతో పిన్నెల్లి ఆచూకీ కోసం వేట మొదలుపెట్టారు పోలీసులు. ఇదిలా ఉండగా పోలింగ్ తర్వాత పిన్నెల్లి సోదరులు హైదరాబాద్కు వెళ్ళిపోయారు. సో మాచర్ల ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవ్వడము, పోలీసులు అరెస్ట్ చేసేందుకు వస్తున్నారని తెలిసి పిన్నెల్లి బ్రదర్స్ హైదరాబాద్ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి ఎస్కేప్ అవ్వడం అయ్యే ప్రయత్నం చేశారు. సో సంగారెడ్డి వద్ద ఈ క్రమంలో వాళ్ళు ఎస్కేప్ అయ్యే వద్ద సంగారెడ్డి వద్ద పోలీసులు పిన్నెల్లి కారు దొరకగా పిన్నెల్లి డ్రైవర్ను పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా సమాచారం. అయితే మరోవైపు టీడీపీ నేతలు పిన్నెల్లి బయట ఉంటే విధ్వంసాలు, హింసాకాండలే జరుగుతాయని ఆరోపిస్తున్నారు. ఆయన సాయంత్రం 5 గంటల్లోగా ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయకపోతే వ్యవస్థలు విఫలమైనట్లేనని చెప్పి ఇటు కూటమి నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటి వరకు ఎందుకు ఎమ్మెల్యే అరెస్ట్ చేయాలని మండిపడుతుంది. అయితే ఈ ఘటనపై సాయంత్రం 5లోగా ఒక కంప్లీట్, ఒక ఫుల్ ప్లెజ్డ్గా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్ ట్వీట్ను ఈసీ ప్రస్తావించింది. పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్పోర్టుల వద్ద కూడా ఏపీ పోలీసులు అప్రమత్తం చేశారు. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. నిజంగా వాస్తవానికి పిన్నెల్లి పోలింగ్ బూత్ వద్దకు వెళ్ళి ఈవీఎం మిషన్ను పలగొట్టడం అనేది నిజంగా ఒక రకమైన ఒక హింసాకాండ మాచర్లో జరిగిందని చెప్పాలి. ఒక రకంగా ఓవరాల్గా అక్కడ పోలింగ్ కూడా సరిగ్గా జరగలేదని చెప్పొచ్చు. వాస్తవానికి 5 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక
ప్రజానాయకుడు కనీసం ఎలా ఉండాలో కూడా తెలియకుండా ఆయన అక్కడికి వెళ్ళి ఒక మహిళను దుర్భాషలాడి అక్కడ ఉన్న ఈవీఎంలు పలగొట్టేసి బయటికి రావడం, బయటికి ఈవీఎంని పలగొట్టి బయటకు వస్తుండగా వచ్చిన అడ్డుకోపోయిన తెదేపా కార్యకర్తను కూడా ఆయన్ని గట్టిగా కొట్టడం ఆయన అనుచరులు. సో ఇదంతా ఈసీ చూసింది. సో నిజంగా పిన్నెల్లిని అరెస్ట్ కరెక్టా కాదా అనే విషయంపై మీరేమనుకుంటారో మాకు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండే #.